గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఉన్నాయి. మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక చూసుకున్నాం. వెలుగు దినపత్రికలో మనకి ప్రధానంగా ఇచ్చిన వార్తలు అంటే ఈరోజు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో పోలింగ్ కంప్లీట్ అయినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అక్కడ ఇంకా భారీ ఎత్తుని అక్కడ పోలింగ్ అంతా కూడా భారీ బందోబస్తు మధ్య ఏర్పాట్ల మధ్యనే పోలింగ్ కంప్లీట్ అయిందని చెప్తూ ఉన్నారు. శుక్రవారం రోజు ముగిసింది. ఇక మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 76% పోలింగ్ మాత్రమే నమోదైనట్లుగా తెలుస్తుంది అంటూ అక్కడ మనకి ప్రధానమైన వార్తగా ఇచ్చారు. సో మొత్తంగా అయితే అక్కడ ఇటువంటి అలజడులు కొనసాగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలోనైతే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో కంప్లీట్ అయ్యాయి అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే వెలుగు దినపత్రికలోని మనకి ఇంకా తొలి ఏడాదిలోనే 2 లక్షల జాబ్లు అంటూ జాబ్ క్యాలెండర్ను చూపిస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా వాళ్ళు ఇంకా ఫస్ట్ క్యాబినెట్లోనే మెగా డిఎస్సి ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తాము, ఏటా జాబ్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేస్తాము అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఇంకా అనేక ఇతర నేతలందరూ కూడా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. అలాగే ఇంకా తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని గ్యారంటీలు ఇచ్చారు. ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలు, వాటితో పాటుగా ఇంకా కొత్త వాటిని కూడా మెన్షన్ చేశారు. అవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆ గ్యారెంటీలన్నీ కూడా ఏవేవి ప్రజలకు ఎంతగా ఏవేవి పథకాలు ఉపయోగిస్తారు, ఏవేవి పథకాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి అనే దాని గురించి కూడా మొత్తం ఇక్కడ ఇచ్చారు. అవన్నీ కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్టయితే రాహుల్ గాంధీ కూడా చెప్తూ ఉన్నారు, కేసీఆర్ దోచుకున్నదంతా కూడా ప్రజలకు పథకాల రూపంలోనే వారికే అందిస్తాము అంటూ కూడా అదంతా కూడా కేసీఆర్ దోచుకున్న ప్రజా ధనం అంతా కూడా మళ్ళీ తిరిగి ప్రజలకే మరి ఆ యొక్క పథకాల రూపంలో అందిస్తామంటూ కూడా ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేసే విధానంలో కూడా రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఎన్నికల్లో గెలవడానికి పాల్తుగాళ్లు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు, తప్పుడు వాగ్దానాలు అంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మంత్రి హరీష్ రావు చూస్తే కాంగ్రెస్ది 420 మేనిఫెస్టో అంటూ కాంగ్రెస్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక వార్త మనం చూసినట్టయితే కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్ అనేది ధరణియే అంటూ కూడా మరి ఇక్కడ లక్ష్మణ్ కూడా మాట్లాడుతున్నటువంటి ప్రకాష్ జయదేవ్కర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ అధికారంలోకి రాగానే ఆ యొక్క ధరణిని కూడా తీసేస్తామన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. సో అలాగే మరొక వార్త చూస్తే అసెంబ్లీ బరిలో ఉద్యమ ఎంపీలు ఉన్నారు అంటూ కూడా మనకి ఇచ్చారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో ఒక్కొక్కటిగా డీటెయిల్స్గా మనం చూసుకుంటూ వద్దాం. ఒక్కొక్క డీటెయిల్ మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధానంగా ఇచ్చిందంటే తొలి ఏడాదిలోనే 2 లక్షల జాబులు అంటూ మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని గమనిద్దాం. అయితే చూద్దాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఉంటుంది అధికారంలోకి రాగానే, 24 గంటలు ఉచిత కరెంట్ ఉంటుంది, ధరణి స్థలంలో భూమాత పోర్టల్ ఉంటుంది, ధరణిని రద్దు చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అలాగే సీఎం క్యాంప్ ఆఫీసులోనే ప్రజా దర్బార్ ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు అంటూ కూడా ఇచ్చారు. ఇక మేనిఫెస్టోలో కాంగ్రెస్ అనేకమైన హామీలు ఇచ్చారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికే 6 గ్యారెంటీలు, 5 డిక్లరేషన్లు ప్రకటించారు. అలాగే కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని కూడా వెల్లడి చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏ పథకాలు ఇస్తారు, ముఖ్యమైన హామీలు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ప్రధానంగా చూస్తే సీఎం క్యాంప్ ఆఫీస్లోనే అంటే రోజు కూడా ప్రజా దర్బార్ నియోజకం ఉంటుంది, ప్రజా దర్బార్ ఉంటుంది. అలాగే నియోజకవర్గాల్లోనూ కూడా ఇది కొనసాగింపు చేస్తాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే కొన్ని హామీలు ఇక్కడ ముఖ్యమైన హామీలు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రీ ఇంటర్నెట్ ఉంటుంది ప్రతి విద్యార్థికి కూడా. అలాగే విద్యార్థులకు 5 లక్షల మరి విద్యా భరోసా కార్డు అనేది కూడా ఒకటి ఉంటుంది విద్యార్థులకు సంబంధించి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముఖ్యమైన హామీలు ఇవి.
అలాగే రేషన్ కార్డులపై సన్న బియ్యం ఉంటుంది. అందరికీ అర్హులందరికీ కూడా సన్న బియ్యం ఇస్తాము. అర్హులందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు కూడా మరి కార్యాచరణ రూపొందిస్తాము. కొత్త రేషన్ కార్డులు కూడా అందరికీ ఉంటాయి అంటూ కూడా చెప్తున్నారు. అలాగే అమరుల కుటుంబాల్లోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము. నెలకు 25,000 రూపాయల పింఛన్ కూడా అందిస్తాము అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా అంబేద్కర్ అభయహస్తం కింద స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీలకు కుటుంబానికి 12 లక్షలు ఇస్తాము అంటూ కూడా చెప్తున్నారు. అంటే అంబేద్కర్ స్కీమ్ పథకం కింద అంబేద్కర్ అభయహస్తం స్కీమ్ పథకాల కింద ఎస్సీలు ఎవరైతే ఉంటారో ఎస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కుటుంబాలకు 12 లక్షల వరకు ఉంటాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇంకా కౌలు రైతు సహా ప్రతి రైతుకు కూడా ఎకరాకు ఏటా 15,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఉద్యోగం సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసి తక్షణమే 3 డిఏలు చెల్లిస్తాము ఉద్యోగులకి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆడబిడ్డ పెళ్లికి 1 లక్ష రూపాయలు అలాగే 1 తులం బంగారం కూడా పెట్టడం జరుగుతుంది అని ప్రతి ఆడబిడ్డ పెళ్లికి ఇంకా తులం బంగారం. మహిళలకు ఆర్టీసీ బస్సులో పూర్తిగా ఉచిత ప్రయాణం. అలాగే ఇంకా చూస్తే కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా 6 నెలల్లో బీసీల రిజర్వేషన్లు పెంచుతాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం కూడా ఉంటుంది అంటూ ఇచ్చారు. అలాగే ఇంకోటి చూసినట్లయితే వ్యవసాయానికి 24 గంటలు నిరంతరం నాణ్యమైన ఉచిత విద్యుత్ ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూస్తే ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 సాయం, అలాగే చలాన్లపై కూడా 50% రాయితీ ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంవత్సరానికి 12,000 సాయం చేస్తారు. అలాగే చలాన్లు ఏవైతే ఉంటే వాటన్నిటిలో 50% రాయితీ కూడా ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూద్దాం, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వినియోగంలోకి తీసుకొస్తాం. నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు కూడా ఉంచుతామంటూ కూడా చెప్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఖర్చు చేసుకునే అవకాశం కూడా, అలాగే మోకాల్ సర్జరీ కూడా వర్తింపు చేసే విధంగా దీనిని కూడా యాడ్ చేస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక ఇల్లు లేని వారికి జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఉంటుంది ఇదే సాయం అంటూ కూడా ఇల్లు లేని వారు ఎవరైతే ఉంటారో అర్హులు వాళ్ళకి జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు కూడా సాయం చేస్తారు. అలాగే ఇదే సేమ్ ప్లేస్లోని ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఉంటే కనుక 6 లక్షలు సాయం చేస్తారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి ఫుల్గా ఇచ్చేసారు ఇక్కడ. ఇంకా సో చూస్తే ఇప్పటికే 6 గ్యారంటీలు ప్రతి 5 డిక్లరేషన్లు కూడా ప్రకటించేశారు. అలాగే కాళేశ్వర అవినీతిపై కూడా కార్యాచరణ జరిపిస్తామని చెప్పేసి కూడా వెల్లడించడం జరుగుతుంది. ఇక అధికారంలోకి రాగానే తొలి ఏడాది అయితే 2 లక్షల జాబులు మాత్రం కంపల్సరీ ఉంటాయి అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇంకా మనం చూస్తే కేసీఆర్ దోచుకున్న సొమ్ముతోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటూ కూడా ఇక్కడ మనకి రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్ను కూకటి వేళతో సహా పెకిలిస్తామంటూ కూడా రాహుల్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ధరణితో పేదల భూములను కల్వకుంట్ల ఫ్యామిలీ గుంజుకుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా కేసీఆర్ చదువుకున్న స్కూల్ కానీ కాలేజ్ కానీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ కట్టించినవే అంటూ కూడా అది మర్చిపోకూడదు అంటూ కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. ఆయన చదువుకున్న స్కూల్ కానీ కాలేజ్ కానీ ఆయన చేసిన యూనివర్సిటీ కానీ ఏవైనా సరే కాంగ్రెస్ చేసినవే, వాటిలోనే ఆయన చదువుకున్నారు అంటూ కూడా ఆయన రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా వరంగల్, నర్సంపట్నం, మణుగూరు కార్నర్ మీటింగ్లలో ప్రసంగించినటువంటి రాహుల్ గాంధీ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతాం ఖచ్చితంగా అంటూ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం, తొలి కేబినెట్ సమావేశంలోనే వాటిపై నిర్ణయం ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్నారు. మహాలక్ష్మి పథకం ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ఎప్పుడు కూడా ఫామ్ హౌస్లోనే ఉండే కేసీఆర్ ఎప్పుడైనా సరే ఫామ్ హౌస్లోకి ఉంటూ ఉంటారు కాబట్టి ఇక నుంచి ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అవుతారు అంటూ కూడా మరి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది, కాంగ్రెస్ నేతలు చెప్పడం జరుగుతుంది. అలాగే కేసీఆర్కు టాటాలు బై బైలు చెప్పేసేయండి అంటూ కూడా ప్రజలు డిసైడ్ అయిపోయారు టాటా బై బై చెప్పడానికి అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం, జనాలు బాగుపడతారని తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది అంటూ కూడా చెప్తున్నారు. ప్రాజెక్టులు, పథకాలు ఇలా ప్రతి పథకంలోనూ ప్రతి దాంట్లో కూడా అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి మోదీ, కేసీఆర్లు ఎన్ని కుట్రలు చేసినా కానీ అధికారంలోకి వచ్చేది మాత్రం కాంగ్రెసే అంటూ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ప్రగతి భవన్ను ప్రజాపాలన భవన్గా మారుస్తాము అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ను ప్రజాపాలన భవన్
భవన్గా పేరు మారుస్తామంటూ ప్రజాపాలన భవన్ తలుపులు 24 గంటలు ప్రజల కోసం తెరిచే ఉంటాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా క్రమం తప్పకుండా ప్రజా దర్బార్లు నిర్వహిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం తథ్యం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ విజయం ప్రజల తెలంగాణతోటి మరి స్వర్ణ యుగానికి నాంది పలుకుతోంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు 72 గంటల్లోనే పరిష్కరిస్తామని కూడా రాహుల్ గాంధీ హామీ ఇస్తూ ఉన్నారు. అలాగే జవాబుదారీతనం చూసినట్లయితే పారదర్శకత కోసం తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలందరూ కూడా మాతో కలిసి రావాలి అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఫస్ట్ అంటే మనకి వెలుగు దినపత్రికలో మొత్తం కూడా మనకి ఇది అధికారంలోకి రాగానే జాబ్స్ గురించి అయితే ఏంటి, జనాలకి అవి పథకాల గురించి ఏంటి, ఎన్ని హామీలు, ముఖ్యమైన కొన్ని హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రస్తావించడం జరుగుతూ ఉంది. మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్స్ అన్ని కూడా కాంగ్రెస్కి సంబంధించి మనకి ఈరోజు ఇచ్చారు. సో అలాగే మరొక వార్త మనం చూస్తే ఎన్నికల్లో గెలవడానికి ఫాల్తు వాగ్దానాలు చేస్తురు అంటూ ఇక్కడ సీఎం కేసీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. అనేక దుర్మార్గపు పనులు చేస్తురు అంటూ కూడా కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అందుకే 75 ఏళ్ళైనా కూడా దేశం ముందుకు ఇంకా పోతలేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. కానీ 9.5 ఏళ్లలో ఎంత ముందుకు పోయిందో అందరికీ కూడా తెలుసు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ధరణిని తీసేసి భూమాత తెస్తారట అంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు సీఎం కేసీఆర్. ఇక బీజేపీకి ఏమో మత పిచ్చి తప్ప ఇంకొకటి ఏదీ లేకుండా తయారయ్యారు అంటూ కూడా ఇటు బీజేపీని ఉద్దేశించి కూడా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మసీదులు తవ్వేటోడు సిపాయా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్ అని కామెంట్ కూడా చేశారు ఆయన అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కరీంనగర్లోని అలాగే గంగాధర జమ్మికుంట పథకాలలోని బీఆర్ఎస్ సభలో నిర్వహించినటువంటి ఆ యొక్క ప్రసంగంలో సీఎం కేసీఆర్ ఇవన్నీ కూడా చెప్పి ఇవన్నీ కూడా ప్రజలతో షేర్ చేసుకున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఇక మంత్రి హరీష్ రావు చెప్తున్నారు కాంగ్రెస్ది పక్కా 420 మేనిఫెస్టో అని అంటూ ఉన్నారు మంత్రి హరీష్ రావు. చూద్దాం ఆ విషయాలు. ఇక ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిరు అంటూ కూడా హరీష్ రావు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇక బీఆర్ఎస్ పథకాలే కాపీ కొట్టారని కూడా ఒకంత ఫైర్ అవుతున్నారు. 2009 మేనిఫెస్టో హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు ఆయన మంత్రి హరీష్ రావు అంటూ ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 3rd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇంకా కాళేశ్వరం కంటే పెద్ద స్కామ్ ధరణి అంటూ మరొక వార్త ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి రాగానే జరిపిస్తామంటూ ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతున్నారు. ఇవాళ అమిత్ షా రాక రాష్ట్రానికి అంటూ ఇచ్చారు. అమిత్ షా చేతుల మీదుగా ఈరోజు మరి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నారు. ధరణి బాధితులు కాల్ సెంటర్కు ఫోన్ చేయండి అంటూ లక్ష్మణ్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. దానికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 4th పేజీలో ఇచ్చారు. అలాగే అసెంబ్లీ బరిలో ఉద్యమ ఎంపీలు అంటూ ఇచ్చారు. చెన్నూరు నుంచి వివేక్, ఎల్బీ నగర్లో మధు యాష్కి అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. హుస్నాబాద్లోని పొన్నం, అలాగే ముషీరాబాద్లోని అంజన్ కుమార్ యాదవ్, మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి మూడోసారి పోటీ చేయబోతున్నారు అనేది మనకి అసెంబ్లీ బరిలో ఉద్యమ ఎంపీలు ఎవరు ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంటే చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి, అలాగే ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కి చేస్తున్నారు. ఇంకా రాజగోపాల్ రెడ్డి విషయానికి వచ్చినట్టయితే మూడోసారి మరి మునుగోడు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు అంటూ ఇచ్చారు. హుస్నాబాద్లో పొన్నం, అలాగే ముషీరాబాద్లోని అంజన్ కుమార్ యాదవ్ అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. వీరంతా కూడా అక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు, బరిలో దిగనున్నారు అంటూ కూడా మనకి క్లియర్గా మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో కమిటీ ఎందుకు, ఆర్డినెన్స్ తేండి అంటూ మనకి ఒక ప్రధాన వార్త అయితే ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా రేపే అమలు చేయండి, అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా అంటూ ఎవరు అడ్డుకున్నారు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎస్సీ వర్గీకరణపై మోదీకి ఖర్గే సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి ఇది. ఇక నిషేధిత జాబితా నుంచి పట్టా భూముల తొలగింపు అంటూ కూడా ఇంకా భూ కమతాల సర్వే, ప్రతి రైతుకు కార్డు, ల్యాండ్ కమిషన్, అన్ని జిల్లా కేంద్రాలను కూడా వృద్ధాశ్రమాలు, 57 ఏళ్లకే పెన్షన్, రేవంత్ భట్టితో కలిసి మేనిఫెస్టోను విడుదల చేసినటువంటి ఖార్గే అంటూ ఇచ్చారు. భూ కమతాల సర్వే ఉంటుంది, అలాగే ప్రతి రైతుకు కార్డు ఉంటుంది, ల్యాండ్ కమిషన్, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా వృద్ధాశ్రమాలు ఉంటాయి, 57 ఏళ్లకే పెన్షన్ స్టార్ట్ అవుతుంది, రేవంత్ భట్టితో కలిసి ఇంకా మేనిఫెస్టోను విడుదల చేసినటువంటి ఖార్గే అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఫస్ట్ ప్రధాన వార్త ఆంధ్రజ్యోతిలో మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే అధికారం మీ చేతిలోనే ఉంది కదా, రేపే అమలు చేయండి, అధికారం మీ చేతిలో ఉంది కదా, కమిటీ ఎందుకు, ఆర్డినెన్స్ తేండి అంటూ ఎవరు అడ్డుకుంటారు మీరు ఏదైనా చేస్తే, ఎస్సీ వర్గీకరణపై మోదీకి ఖర్గే సవాల్ విసురుతున్నారు అంటూ
మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, మరొక వార్త మనం చూసినట్లయితే ఇక కేసీఆర్ మళ్ళీ సీఎం అయితే పుస్తెలు కూడా అమ్ముకుంటాడు అంటూ మనకి ఇక్కడ కాంగ్రెస్ ఒక తుఫాన్‌లా ఉంది ఇప్పుడు అంటూ కూడా ఇచ్చారు. ఈ ఉధృతిలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయం అంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఖర్గే సమక్షంలోని కాంగ్రెస్‌లో చేరినటువంటి విజయశాంతి, అలాగే మంద జగన్నాథం అంటూ కూడా ఇచ్చారు. సో, మొత్తంగా అయితే ఇంకా బీజేపీకి రాజీనామా చేసి మరి రాములమ్మ ఇంకా ఎట్టకేలకు మరి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఖర్గే సమక్షంలో అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే కేసీఆర్ను తెలంగాణ పొలిమేరల నుంచి పంపించేస్తామంటూ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఢిల్లీలో మోదీని కూడా గద్దె దింపుతామంటూ కూడా రాహుల్ గాంధీ ఇక్కడ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా మనం చూద్దాం, బీఆర్ఎస్ బీజేపీ మజ్లిస్ అన్నీ ఒక్కటే అంటూ కూడా చెప్తున్నారు రాహుల్. ఇక్కడ జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తున్నాయి. అధికారంలోకి రాగానే తెలంగాణ కులగణన ఉంటుంది. కులాల శాతాన్ని బట్టి బడ్జెట్లో నిధులు కేటాయింపు. కేబినెట్ తొలి భేటీలోని 6 గ్యారెంటీలపై సంతకం చేస్తాము అంటూ కూడా రాహుల్ చెప్తున్నారు. మణుగూరు, నర్సంపేట, వరంగల్లో ర్యాలీ కొనసాగిస్తూ ఉన్న టైంలో ఆయన అనేక విషయాలు షేర్ చేసుకున్నారు ప్రజలను ఉద్దేశించి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా అలాగే కేసీఆర్ మళ్ళీ సీఎం అయితే గనక పుస్తెలు కూడా అమ్ముకుంటాడు అంటూ ఆడబిడ్డల సొమ్ము తిన్నోడు ఎన్నడూ బాగుపడలేదు అంటూ బీఆర్ఎస్ను బొందబెట్టండి, కాంగ్రెస్కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ కొడంగల్ ప్రాంతంలోని నా హృదయంలోని అభివృద్ధి 6 గ్యారంటీలతో అందరికీ మేలు చేస్తామంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా ఇంకా మెయిన్ అంటే మనకి ఖర్గే సమక్షంలో విజయశాంతి, అలాగే మంద జగన్నాథం ఇద్దరు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో 6 గ్యారెంటీల గురించి, అలాగే అధికారంలోకి రాగానే ఏ ఏ పథకాలు అమలు చేస్తారని కూడా వివరించడం జరిగింది. అలాగే హుజూరాబాద్లో ప్రజలు గతంలో నన్ను బాధ పెట్టేవాళ్ళు అంటూ కూడా మరి ఈసారి అలా జరగొద్దు అంటూ కూడా సీఎం కేసీఆర్ అక్కడ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. నాకు సీఎం కావాలి అనే ఆలోచన అసలు లేనే లేదు, ప్రజలే నన్ను సీఎంని చేశారు అన్నట్లుగా కూడా సీఎం కేసీఆర్ మాట్లాడుతుండు. ఇంకా తెలంగాణ కోసం ప్రాణాలైనా బలిగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. అసలు నాకు ఆ ఆలోచన లేకపోయినా కూడా మరి ఈసారి పర్యాటక శాఖ అడుగుతా అంటూ కూడా అడిగారు. ఇక తెలంగాణ ప్రజలపై నాకు నమ్మకం ఉంది, అధికారంలోకి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ అంటూ కూడా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇంకా అలాగే హైదరాబాద్ శివార్లలో పర్యాటక హబ్లు ఉంటాయి, మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది. అలాగే బిఎన్ఐ సమావేశంలో కేటీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూద్దాం, ఈసారి అలా జరగవద్దు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈటెల రాకముందే కౌశిక్ తండ్రి గులాబీ జెండా మోసిండు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఈటెల గెలిచి ఈటెడు గెలిచిన తర్వాత తట్టెడు మట్టైనా పోసిండా అంటూ కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి అంటూ హుజూరాబాద్ ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు అంటూ కూడా చెప్తున్నారు. ఓ పక్క సీఎం కేసీఆర్ కొడుకుని అంటే మంత్రి కేటీఆర్ని సీఎం చేయాలి అని అనుకుంటున్నటువంటి వార్తలు కూడా సంచలనంగా వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ కూడా ఒకటే చెప్తున్నారు, అసలు నాకు సీఎం అవ్వాలనే ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవు, నాకు అలాంటిది ఏమీ లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఐటీ హబ్ని ఇంకా మరింత అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన అంటూ కూడా చెప్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్ కూడా. అలాగే ఇంకా చూసినట్లయితే మనం ఇక హుజూరాబాద్ ప్రజలకు కేసీఆర్ అనేక విజ్ఞప్తులు చేశారు. కాంగ్రెస్ దోఖేబాజ్, బీజేపీకి మతపిచ్చి, అలాగే ఈసారి అగ్రకులాల పేదలకు గురుకులాలు, కరీంనగర్ జమ్మికుంట పరకాల సభలోని కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 6th పేజీలో ఇచ్చారు ఆంధ్రజ్యోతి నుంచి. అలాగే ఇంకా చూస్తే టూరిజం ఎండీ మనోహర్ పై సస్పెన్షన్ వేటు పడింది అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఆయన ఓఎస్డీని నిధుల నుంచి తొలగించాలి అంటూ ఈసీ కోరుతున్నారు. అలాగే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తోటి తిరుమలకు వెళ్లినందుననే ఇది జరగాలి అంటున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూద్దాం, ధరణితో భారీ స్కామ్ అంటూ మరొక వార్త కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కాళేశ్వరం కుంభకోణం కంటే చాలా పెద్దది అంటూ కూడా చెప్తూ ఉన్నారు కిషన్ రెడ్డి. అలాగే ఇంకా లక్షలాది రైతులు భూమిని కోల్పోయారు అంటూ ఇచ్చారు. వీఆర్ఓల రద్దుతోటి రికార్డుని గుప్పెట పట్టుకున్నారు అంటూ కూడా చెప్పారు. ఇక అలాగే కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్ను ప్రైవేటు సంస్థకి ఇచ్చేసింది అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇక విదేశీ కంపెనీ చేతికి డిజిటల్ ప్రాపర్టీ పత్రాలు అందజేశారు. బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జి జావదేకర్ మాట్లాడుతున్నారు. ధరణిపై ఫిర్యాదులకు వాట్సాప్ నంబర్ల ప్రకటన, కర్ణాటక గ్యారంటీలు అమలవ్వట్లేదు అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నారు. నేడు మేనిఫెస్టో విడుదల చేయనున్నటువంటి అమిత్ షా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మొత్తంగా అయితే మధ్యప్రదేశ్లోని
ఓటింగ్‌లు కూడా కంప్లీట్ అయ్యాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 74% ఛత్తీస్‌గఢ్‌లో 70% పోలింగ్ నమోదైంది అంటూ కూడా మనకి క్లియర్‌గా వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇచ్చేశారు. సో, మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఈనాడు చూద్దాం. ఈనాడు చూసినట్లయితే ఫస్ట్ మనకి ఈనాడులో ప్రధానంగా అంటే ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఉంటాయి అంటూ రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నటువంటి ఖర్గే, చిత్రంలో శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, ఠాక్రే, రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్ అలాగే మధుయాష్కి గౌడ్ తదితరులు ఇతర నేతలు అందరూ కూడా ఉన్నారు అంటూ ఇచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ అమలు చేస్తున్నాం. తొలి మంత్రివర్గ సమావేశంలోనే మెగా డిఎస్సి కూడా ప్రకటన చేస్తాము అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూద్దాం, 1000 కోట్లతోటి గ్రామీణ యువత ఆర్థిక సంస్థ ఉంటుంది. ఇంకా అలాగే భూకమతాల సర్వే కూడా ఉంటుంది. యజమానులకు భూదార్ కార్డులు ఉంటాయి అంటూ ఇచ్చారు. రైతులకు 2 లక్షల వరకు పంట రుణమాఫీ ఉంటుంది. వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంట్ అందజేస్తాము. అలాగే 5 ఏళ్లలోనే ప్రతి పేద కుటుంబానికి కూడా పక్కా ఇంటి నిర్మాణాలు చేపడతాము. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాము. 414 హామీలతోటి అభయహస్తం పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు అంటూ ఇచ్చారు. భారత ప్రభుత్వం అంతం ఖాయమంటూ రాహుల్ గాంధీ కూడా ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఇంకా ఒకప్పుడు మరి సీఎం కేసీఆర్ కానీ ఎవరైనా మరి సీఎం కేసీఆర్ చదువుకున్నది స్కూల్ కానీ కాలేజ్ కానీ కూడా కాంగ్రెస్ కట్టినవి అని గుర్తుంచుకోవాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూద్దాం రాహుల్ ఏం చెప్తున్నారు అనేది చూసినట్లయితే, వారు దోచిన సొమ్మంతా కూడా ప్రజల ఖాతాలో వేస్తామంటూ కూడా చెప్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్, ఢిల్లీలో మోదీ ఓటమి ఖాయమంటూ కూడా రాహుల్ చెప్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంకా అనేక విషయాలు షేర్ చేసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఖచ్చితంగా రోజుకి 24 గంటల పాటు కూడా నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తామని చెప్పేసి కూడా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు 24 గంటలు కరెంటు సీఎం కేసీఆర్ ఇంటికే పరిమితమైంది తప్ప ఎవరికేం 24 గంటలు కరెంట్ ఇస్తలేరు అంటే చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన శుక్రవారం రాహుల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, వరంగల్ జిల్లాలో నర్సంపేట పట్టణంలోని తూర్పు నియోజకవర్గాల రోడ్ షో కార్నర్లోని ఆయన అనేక విషయాలు ఇంకా ప్రజలతో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తంగా అయితే మనకి ఈరోజు ఏ పేపర్లో చూసుకున్నా కూడా ప్రతి పేపర్లో ఫస్ట్ అంటే మనకి కాంగ్రెస్ నోటిఫికేషన్స్ గురించి అలాగే కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోస్ గురించి మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రత్యేకమైన హామీలు ఏంటి, ముఖ్యమైన కొన్ని హామీలు ఏంటి, 6 గ్యారెంటీలు కాకుండా ఇంకా ఏ హామీలు ఇవ్వబోతున్నారు, రైతులతో ఏ విధంగా వాళ్ళకి మరి ప్రభుత్వం సహాయం అందుతుంది అన్నీ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే కాంగ్రెస్లో మరి విజయశాంతి కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. వాళ్ళు కూడా అక్కడ జాయిన్ అయినట్టు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఈరోజు అంతా ప్రతి పేపర్లో కూడా కాంగ్రెస్ గురించి అయితే ఎక్కువగా ఇచ్చారు. సో చూద్దాం, ఇంకా తెలంగాణ ప్రజల బాగు కోసమే మేనిఫెస్టో అంటూ కూడా ఖర్గే చెప్తూ ఉన్నారు. ఈ తెలంగాణ బాగుపడుతుందని చెప్పేసి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ మరి ఏదో తెలంగాణను ఉద్ధరిస్తారు, తెలంగాణను బాగు చేస్తారని చెప్పేసి సీఎం కేసీఆర్ని ప్రజలందరూ గెలిపించుకుంటే ఇక వారి కుటుంబం బాగుపడటం, వారి కుటుంబంలో ఫామ్ హౌస్లలో పరిమితమై ఉండు తప్పితే ఎక్కడ కూడా ప్రజలను బాగు చేసింది లేదు అంటూ కూడా ఖర్గే కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈసారి మాత్రం తెలంగాణ ప్రజల బాగు కోసమే ఈ మేనిఫెస్టో అంతా కూడా రెడీ చేశామంటూ కూడా ఖర్గే కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సో అలాగే ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ కాల రాశారు అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వీటికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్ని మనకి 6th పేజీలో ఇచ్చారు. మెయిన్ అంటే మనకి హెడ్లైన్గా ప్రస్తావించారు ప్రధాన వార్తలు. అలాగే ఇక కాంగ్రెస్ అంటేనే గోల్మాల్ పార్టీ అంటే ఇక్కడ మరి సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక పరకాల సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్ పక్కన అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, ఉప ఎన్నికల్లో నన్ను బాధ పెట్టారు కానీ ఇప్పుడు అలా చెయ్యరు అనుకుంటున్నాను అంటూ కూడా చెప్తున్నారు సీఎం కేసీఆర్. అలాగే ఇక కాంగ్రెస్ అంటే గోల్మాల్ పార్టీ, 100కు 100% మళ్ళీ మనమే గెలుస్తాం, హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఖచ్చితంగా మూడోసారి కూడా సీఎం కేసీఆరే గెలుస్తారు, హ్యాట్రిక్ కొడతారు అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. భాజపా ఎంపీలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి నిధులు 0 అంటూ కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. ఇక ప్రజా ఆశీర్వాద సభలో భారత అధినేత కేసీఆర్ అనేక విషయాలు ప్రజలతో షేర్ చేసుకున్నారు అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తెలంగాణను కాపాడేది భాజపా అనేటు బండి సంజయ్ కూడా స్పందించారు. ఇక్కడ మనం గమనించవచ్చు. మా పోరాటాలను ప్రజలు గుర్తుంచుకున్నారు అంటూ కూడా బీసీ సీఎం హామీపై అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తోంది అంటూ కూడా నెక్స్ట్ అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తామని చెప్తూ ఉన్నారు బండి సంజయ్. ఒక దళితుని సీఎం చేస్తానని చెప్పి మాట మర్చారు ఎవరు, సీఎం కేసీఆర్ అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా అనేక విషయాలు ఆయన కూడా
మరి షేర్ చేసుకున్నారు. సో, ఈరోజు మరి ఏ పేపర్‌లోనైనా సరే మనకి మెయిన్ అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంక రాబోయేటటువంటి గ్యారంటీల గురించి, 6 గ్యారంటీల గురించి, అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాల గురించి, ఇంకా ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అంతా కూడా మేనిఫెస్టో ముఖ్యంగా ఈరోజు బీజేపీ మేనిఫెస్టోని అమిత్ షా రిలీజ్ చేయబోతున్నారనేది కూడా కిషన్ రెడ్డి వివరించారు. సో, ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతోటి మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.